మన దగ్గర మార్కెట్లో అందరికన్నా 20% లెస్ ప్రైస్లో మనం సేల్ చేయగలుగుతాం. ఎక్కువ టర్నోవర్, తక్కువ మార్జిన్తోనే ఎక్కువ టర్నోవర్ చేస్తాం. దాని గురించి మీ అవగాహన ఒకసారి చెప్పండి. మీ మాటల ద్వారా ఎవరైనా ఒక్క ప్లాట్ అమ్మినా కానీ మాకు వర్కౌట్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీతో చాలా టైం స్పెండ్ చేయాలని ఉన్నా కానీ సమయాభావం వల్ల కొంచెం తొందరగా మనము ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ముగించాల్సి వస్తుంది. ముందుగా ఏంటంటే నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి, అలాగే డైరెక్టర్స్ బలరాం రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అండ్ శరత్ బాబు గారు, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారికి నమస్కారం. ముందుగా ఏంటంటే మనకి తెలుసు కదా, మనకి ల్యాండ్ అనేది లిమిటెడ్, అది మనము ప్రొడ్యూస్ చేయలేము, ఇంక్రీజ్ చేయలేము. సో అది ఎప్పుడు దానికి డిమాండ్ పోను రాను ఎక్కువ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే అది లిమిటెడ్ కాబట్టి. సో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నా కూడా, లేకపోతే ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది అప్రిషియేట్ అవుతుంది, అలాగే స్టెబిలిటీ ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు అది మనకి రియల్ ఎస్టేట్ కూడా ఇన్ఫ్లేషన్తో పెరుగుతుంది. అలాగే మనకి లెగసీ అంటే మనము మన వారసత్వం కూడా ఇవ్వచ్చు. అలాగే ఏదైనా మనము చూస్తే కూడా ల్యాండ్ మనకి కనిపిస్తూ ఉంటుంది, అదే మనం స్టాక్స్ వాటిల్లో పెడితే మనకు కనిపించదు, అది ఏమవుతుందో మనకు తెలీదు. సో ఇది ఎప్పుడు ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అని మనందరికీ తెలుసు. సో ఇలాంటి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్కి అయినా కూడా కొన్నిసార్లు వీ డోంట్ మేక్ ఎనీ మనీ, బికాస్ నా ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మాకు దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల, ఆ అవగాహన కల్పించడం మీ ఏజెంట్స్ చేస్తున్న పని. సో మీరు చక్కగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఏది మంచిది ఏది కాదు ఎందుకు అనేది. సో మంచి సంస్థ ఉన్న మీలాంటి ఏజెంట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్, బికాస్ లేకపోతే నాలాగా కొన్నిసార్లు వీ మేక్ మిస్టేక్స్. మేము ఎంత కొన్నా కూడా అదేం పెరగలేదు, అలాగే ఉంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక లొకేషన్, మళ్ళీ అలాగే లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి, అలాగే లీగల్ క్లారిటీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది మంచి ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఎడ్యుకేషన్ మీరు అందరూ చేస్తున్నారు, సో దట్ ఈస్ వెరీ గుడ్. అలాగే మీకు చాలాసార్లు చాలా పేషెన్స్ కావాలి, చాలా ప్యాషన్ కావాలి, ఆల్సో చాలా కన్విన్సింగ్కి అంత టైం పడుతుంది. ఫస్ట్ టైమే మీరు రిజల్ట్స్గా మార్చలేరు. సో మీరు కన్స్టెంట్గా ఫాలోఅప్స్ చేస్తూ అన్నీ చేయాలి. అలాగే ఇంత మంచి సంస్థకి మీరు అందరూ బ్యాక్ బోన్గా ఉంటూ ఇంతమంది పనిచేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. సో మీలాంటి వాళ్ళు ఇంకా బాగా పనిచేసి ఈ సంస్థని ఇంకా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. నెక్స్ట్ టైం వీలుంటే తప్పకుండా అందరికీ ఫోటో ఇస్తాను. ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు ఎంతే మంచిగా భవిష్యత్తులో కూడా గుడ్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.